అసలు విద్యార్థి ఆత్మహత్యకి సంబంధించి ఇప్పటికైనా కారణాలు తెలిసాయా? అసలు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఇటు అలాగే బాలుడికి సంబంధించి ఇటు విద్యార్థి సంఘాలు ఏమంటున్నాయి? హాస్టల్ యాజమాన్యం ఏం చెప్తుంది? పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది సురేష్? నిన్న రాత్రి బాబు లంచ్ చేసిన తర్వాత రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి కూడా పోలీసులకి సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు ఇక్కడ కాలేజీ వద్ద భారీగా మోహరించడం జరిగింది. ఇక్కడ విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం జరిగింది. అయితే నారాయణ స్కూల్స్కి సంబంధించి నిర్లక్ష్యం ఉంది ఇక్కడ ఖచ్చితంగా. ఎందుకంటే బాబు చనిపోయిన తర్వాత పేరెంట్స్కి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బాడీని ఉస్మానియా మార్చరికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి సమాచారం ఇస్తేనే తప్ప వాళ్ళకి తెలియలేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఇదే స్కూల్లో బాబు 7వ తరగతిగా చదువుతున్నాడు. స్కూల్కి సంబంధించిన యాజమాన్యం ర్యాంకుల కోసం వేధింపులు ఎక్కువయ్యే బాబు చనిపోయాడని చెప్పేసి కూడా విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి నారాయణ స్కూల్స్పై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే బాబు నిన్న రాత్రి చనిపోతే ముందుగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా పోలీసులకు సమాచారం ఇచ్చి ఇక్కడ పోలీసులు వచ్చి వారు చెప్తే తప్ప మాకు తెలియలేదని చెప్పేసి కూడా వాళ్ళ ఆందోళనకు దిగడం జరిగింది. కొద్దిసేపటి వరకు కూడా ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం జరిగింది. విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేస్తే కొంతమందిని అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం బాబు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రిలో మార్చరికి తరలించడం జరిగింది రాత్రి అని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఆ స్కూల్లో బాబు ఆత్మహత్య గల కారణాలపై ఇప్పటివరకు ఇంకా స్పష్టత రాలేదు. అసలు ఏం జరిగిందనే దానిపై కూడా స్కూల్ యాజమాన్యం స్పందించలేదని చెప్పేసి కూడా బాబు తల్లిదండ్రులు బంధువులు చెప్తున్నారు. దీనిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. గత కొద్ది రోజుల నుంచి ఇటు నారాయణ శ్రీ చైతన్య ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ 7వ తరగతి చదువుతున్నటువంటి 12 ఏళ్ల బాబు ఆత్మహత్య ఎలా చేసుకుంటాడు? అసలు ఆత్మహత్య గల కారణాలు ఏంటి? ఎవరు వేధింపులు జరిగాయి? ఒక లెక్చరర్ స్కూల్లో టీచర్కి సంబంధించి వేధింపులు జరిగాయి. దీనికి సంబంధించి ఈ బ్రాంచ్లో మెరిట్ స్టూడెంట్స్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ర్యాంకుల కోసం వాళ్ళపై ఒత్తిడి చేస్తున్నారు. ఆ ఒత్తిడిలో భాగంగానే బాబు ఆత్మహత్య చేసుకున్నాడా లేకుంటే ఇతర కారణాలు ఏమున్నాయనే దానిపై అయితే పోలీసులు పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు విద్యార్థి సంఘ నాయకులు కోరుతున్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడే ఆందోళన కూడా దిగడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే నారాయణ కాలేజ్ యాజమాన్యం, ఎందుకంటే లక్షల్లో ఫీజులు కడుతున్నారు కానీ విద్యార్థులకు సంబంధించిన బాగోగులు కానీ రక్షణ చర్యలు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక ఎంట్రన్స్ ఉంది, దీనికి సంబంధించి ఇక్కడ భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఒక జైలు లాగా స్కూల్స్ ఉన్నాయి తప్ప పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండేటువంటి వాతావరణం లేదు. ఒక గ్రౌండ్ లేదు, ఒకటే స్కూల్ బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్లోనే వేల మందిని ఒక్కొక్క రూమ్లో 4గురిని 5గురిని పెట్టి ఆ స్కూల్ చెప్తున్నారని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరు ఆందోళన చేయకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి హైతనగర్ పోలీసులు చెప్తున్నారు. కానీ ఎప్పుడు ఇలాంటి ఘటన జరిగినప్పుడు వస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు తప్ప మిగతాది ఎందుకంటే పిల్లలపై ఒత్తిడి ఎందుకు తీసుకొస్తున్నారు? కాలేజీలు కావచ్చు, ఇటు స్కూల్స్ కావచ్చు. 12 సంవత్సరాల బాబు తాను రూమ్లో స్వయంగా ఆత్మహత్యకు పాల్పడడం పైన కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ తండ్రులు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపై లోతైన దర్యాప్తు చేసి అసలు మృతికి గల కారణాల పైన కూడా పోలీసులు దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘ నాయకులు కోరుతున్నారు. అదే సురేష్, చూసుకుంటే విద్యార్థి కూడా గతంలో స్కూల్ యాజమాన్యాన్ని అడిగిన పరిస్థితి ఉంది. టీసీ ఇచ్చేయండి నేను వెళ్ళిపోతాను అంటూ కూడా విద్యార్థి అడిగాడు. మరి దానికి సంబంధించి తల్లిదండ్రులతో ఎప్పుడైనా విద్యార్థి మాట్లాడిన సందర్భం ఉందా? అసలు తల్లిదండ్రులు దీని గురించి ఏమైనా చర్చించారా సురేష్? బాబుని మొదట వేరే బ్రాంచ్లో వీరు అడ్మిషన్ తీసుకొని జాయిన్ చేశారు. కానీ తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఈ బ్రాంచ్కి తీసుకొచ్చి ఇక్కడే ఉండాలని చెప్పేసి బాబుపై ఒత్తిడి తేవడం, ఈ బ్రాంచ్లో తాను ఉండనని చెప్పినప్పటికీ కూడా ఇక్కడే ఉండి చదవాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులకి ఇటు స్కూల్కి సంబంధించిన యాజమాన్యం కూడా చెప్పినట్టు తెలుస్తుంది. తాను అడిగినప్పుడు వేరే బ్రాంచ్కి పంపించేస్తే అక్కడైనా తను కంఫర్ట్గా ఉండి చదువుకునే అవకాశం ఉండేది. కానీ వాళ్ళు లేదు ఇక్కడే ఉంటుంది, ఇక్కడే చదువుకోవాలని చెప్పేసి దాదాపు ఫీజు కూడా 2 లక్షల రూపాయల ఫీజు బాబుకు సంబంధించి పే చేశారు తల్లిదండ్రులు. సంవత్సరానికి 2 లక్షల రూపాయల ఫీజు కడుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారు బాబు మృతికి గల కారణాల దానిపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. బాబు చనిపోయిన రూమ్లో ఎలాంటి సూసైడ్ నోటు కూడా ప్రస్తుతానికైతే దొరకలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారి అవుతున్నారు, అసలు ఏం జరిగిందండి?
ఏమైనా చేసిరా దీనిపైన? ఈ కేసు నమోదైనా బాబు మృతి కేసు ఇంకా కారణాలు ఇంకా పిటిషన్ ఇవ్వాలి చూస్తాను. బాబు మృతి చెందింది కదా, దానికి గల కారణాలు ఏమైనా తెలుసు? కారణం ఏం లేదు, అతను స్కూల్కి జాయిన్ చేసిండు. రెసిడెన్షియల్ స్కూల్ ఇది. రెసిడెన్షియల్ స్కూల్లో అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కూడా నిన్న సండే రోజు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ కౌన్సిలింగ్ ఇచ్చినా వాళ్ళతో పోదాం అనుకున్నాడు. ఆ పోదాం అనుకున్న క్రమంలో వాళ్ళు ఈయనే ఉండు తర్వాతకి తీసుకుపోదామన్నారు. మనస్తాపంతో అతను నైట్ క్లాసెస్ ఉన్నాయి, క్లాసెస్ జరుగుతున్న క్రమంలో పైకి వెళ్ళి హ్యాంగ్ చేసుకున్నాడు టవల్తో. సూసైడ్ నోట్ ఏమన్నా రాసి? ఏం రాయలేదు. టీచర్ వేధింపులు ఉన్నాయి అలాంటిది ఏం లేదు. కంప్లైంట్ వస్తే మరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అయితే పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. బాబుకి ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్స్కి కూడా హాలిడే ప్రకటించారు. ఉన్న విద్యార్థులందరినీ కూడా ఒక్కొక్కరు పేరెంట్స్ అందరు ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఈ ఘటన జరిగిన తర్వాత మిగతా తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురయ్యి వాళ్ళ పిల్లలందరినీ కూడా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు వారందరూ కూడా. ఎందుకంటే గొడవ జరుగుతుంది కాబట్టి బాబు చనిపోయాడని చెప్పేసి మిగతా ఉన్న విద్యార్థులందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రులని పిలిపించి ఇక్కడ నుంచి పంపించి వేస్తున్నారు. ప్రస్తుతం అయితే స్కూల్ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేసి కొంతమందిని ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడైతే లోపల తల్లిదండ్రులు వారికి సంబంధించిన బంధువులు ఏం జరిగిందనే విషయాన్ని స్కూల్కి సంబంధించిన యాజమాన్యంతో మాట్లాడుతున్నారు. అసలు నిన్న జరిగింది ఏంటిది, రాత్రి తిన్న తర్వాత బాబు రూమ్లోకి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లోనే ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తేనే అన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే బాబు మృతదేహాన్ని ప్రస్తుతానికైతే ఇక్కడ బాబు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాబట్టి వారందరూ కూడా అక్కడ బాబు పోస్ట్ మార్టం అనంతరం బాడీని అప్పచెప్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎవరు అంటే మిగతా విద్యార్థులకు ఏమైనా జరిగిందా, అసలు ఏం జరిగిందా అనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఇంకా ఎలాంటి కారణాలు అయితే తెలియలేదు అంటున్నారు. సిఐ మాత్రం హైత్నగర్ సిఐ దీనికి సంబంధించి కేసు నమోదు చేశాము, వారు పిటిషన్ ఇస్తే ఇంకా కేసు నమోదు చేసి దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నారు. బాబుకి ఇక్కడ ఇష్టం లేకపోవడం, బలవంతంగా ఇక్కడ ఉంచడంతోనే ఆత్మహత్య చేసుకున్నా అని చెప్పేసి కూడా చెప్తూ ప్రస్తుతం ఉన్నారు. ఒకసారి స్కూల్కి సంబంధించిన మేనేజ్మెంట్ ఉన్నారు. ఏం జరిగిందండి అసలు నిన్న? ఏం అంటే వేధింపులు జరిగినాయి అంటున్నారు కదా స్కూల్కి. అంటే స్కూల్కి సంబంధించిన యాజమాన్యం మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. చెప్పండి, మీరు ఎట్లా చూస్తున్నారు? ఈరోజు నారాయణలో జరిగినటువంటి ఇష్యూ ఏదో విద్యార్థి సంఘాలుగా ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తరచూ ఇటువంటి సంఘటనలు ఈ గత నెల రోజుల నుంచి ఈ యాజమాన్యాల ఒత్తిడి వల్ల అనేక రకాలుగా కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, రకరకాలుగా చైతన్య కానీ నారాయణ కానీ యాజమాన్యం ఒత్తిడి వల్లనే ఇటువంటి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దయచేసి వీటి మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు కూడా వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్నిసార్లు వాళ్ళకు రిప్రజెంట్ చేసినా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ స్కూల్కు పర్మిషన్ కూడా లేదు. పర్మిషన్ లేకుండా సంవత్సరం నుంచి నడుపుతూ ఉన్నారు. గతంలో ఎంఈఓ గారికి ఇచ్చాం, డిఈఓ గారికి ఇచ్చాం, వారికి ఎప్పుడు గాలికి వదిలేసినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. స్కూల్కి సంబంధించిన బాబు మేనమామ ఉన్నాడు. ఒకసారి ఏం జరిగిందండి అసలు? బాబుతో మాట్లాడారా నిన్న? ఏమైంది అసలు? ఏమన్నారు? మాట్లాడినాం నిన్న సాయంత్రం ఫోన్ చేశాడు 7:30. భోజనం డిన్నర్ అయిందన్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. మాకు యజమాన్యం కూడా ఏం చెప్పలే. 11:30కు సిఐ గారు ఫోన్ చేసి మీ బాబు ఊరేసుకొని చనిపోయాడని చెప్పారు. అంటే ఎందుకు మీకు ఫోన్ చేసినప్పుడు బాబు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు కానీ టీసీ ఇవ్వండి అని చెప్పి? అలాంటివి ఏం లేవండి, అలాంటివి ఏం లేవు. ఎందుకు అసలు మరి బాబు 12 ఏళ్ళ బాబు ఆత్మహత్య గల కారణాలు కానీ ఆ రూమ్లో ఎవరెవరు ఉంటారు? బాబు ఒక్కడే ఉన్నారా? ఏమంటున్నారు? వాళ్ళు ఎవరు యజమాన్యం ఇక్కడైతే ఎవరు లేరు, మాకెవరు ఇవ్వట్లేదు. కంప్లైంట్ చేస్తామని వెళ్ళిపోతున్నాం మేము స్కూల్ మీద. ఎన్ని సంవత్సరాలు అయింది స్కూల్లో వేసి మీ బాబు? ఫస్ట్ ఇయర్ ఇదే సంవత్సరం. ఇదే బ్రాంచ్లో వేస్తారా? ఇదే బ్రాంచ్లో వేస్తాం. ఇక్కడ హయత్నగర్ కాదు, పిండిపొండ్ల పుల్లారెడ్డిలో జాయిన్ చేసినాము. తర్వాత హయత్నగర్ బ్రాంచ్కి పంపిస్తామని కూడా చెప్పారు వాళ్ళు. అప్పుడు స్టార్టింగ్లో మనకు ఈ బిల్డింగ్ పంపిస్తామని చెప్పారు బాబు. ఎంత కట్టారు ఫీజు? ఫీజు ఇప్పటికి 2 lakhs అట్లా కట్టాము. సంవత్సరానికి 2 లక్షల ఫీజు? 2,55,000 మాట్లాడుకున్నామండి. 2 lakhs ఇప్పటికి కట్టేసాం. అయితే ఒక ఇయర్కి ఫీజు వచ్చేసి 2.5 లక్షలు ఒక విద్యార్థి నుండి వసూలు చేసి ఇక్కడ స్కూల్ నడుపుతున్నారు. మొదట వేరే బ్రాంచ్లో అడ్మిషన్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ హైత్నగర్లో ఉన్న బ్రాంచ్కి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. బాబుకు ఇష్టం లేకపోవడంతోనే ఇక్కడ నుంచి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు.
చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారందరినీ కూడా ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి బయటికి పంపిస్తున్నారు. సురేష్, అలాగే చూసుకుంటే మనం గతంలో చూసాం రీసెంట్గా కూడా, అంటే శ్రీ చైతన్య కాలేజ్లో ఇంటర్ స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకోవడం చూసాం. కానీ ఇక్కడ చిన్న వయసు విద్యార్థి, అంటే 7వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటు చూసుకుంటే అంటే ఇది స్కూల్కి సంబంధించి స్ట్రెస్ వల్ల కాదు, ఆ స్కూల్లో చదవడం ఇష్టం లేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో మొత్తంగా అసలు పేరెంట్స్ ఏం డిమాండ్ చేస్తున్నారు, పేరెంట్స్ అసలు ఏం చెప్తున్నారు సురేష్? పేరెంట్స్ ఖచ్చితంగా బాబు మృతిపై అనుమానాలు ఉన్నాయి. అసలు చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వకుండా ఇక్కడ నుంచి నేరుగా ఉస్మానియా ఆసుపత్రికి ఎలా తరలిస్తారని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అడ్మిషన్ సమయంలోనే 2 లక్షల రూపాయల ఫీజు కట్టి ఆ తర్వాత ఇంకా 50,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్లో కట్టేస్తామని చెప్పేసి కూడా స్కూల్తో మాట్లాడుకొని ఫస్ట్ పుల్లారెడ్డి క్యాంపస్లో వేసిన అబ్బాయిని ఇక్కడ తీసుకొచ్చి హైత్నగర్ బ్రాంచ్లో తీసుకొచ్చి పెట్టారు. వీరికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం బాబుకు సంబంధించి సూసైడ్ చేసుకున్నాడని చెప్తున్నారు. ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకొని చనిపోయాడు అంటున్నారు. కానీ హ్యాంగింగ్ చేసుకునే అంత బాబుకి వేధింపులు ఏం జరిగాయి, అసలు స్కూల్లో టీచర్ వేధింపులు జరిగాయి అంటున్నారు. లేదంటే ర్యాంకులకు సంబంధించిన ఒత్తిడి, ఆయనకి చదువుకుంటున్నప్పటికీ కూడా స్కూల్కి సంబంధించిన ఒత్తిడి ఎక్కువ కావడం, ర్యాంకులు ప్రతి వారంలో టెస్టులు పెట్టడం, దానికి సంబంధించి ఒత్తిడికి గురయ్యే బాబు చనిపోయాడని చెప్పేసి విద్యార్థి సంఘ నాయకులు అంటున్నారు. ఇది ఒక్కటే ఘటన కాదు, గత కొద్ది రోజుల నుంచి నారాయణ, శ్రీ చైతన్య కార్పొరేట్ కాలేజీలలో కూడా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీటిపై ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా స్పందించి ఎంక్వైరీ చేయాలి, అసలు ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, స్కూళ్ళకు సంబంధించిన పూర్తిగా వీటికి సంబంధించి కానీ చెప్పండి. మీరు విద్యార్థి సంఘాలు ఏం జరిగింది? ఈరోజు నారాయణ కాలేజ్ యాజమాన్యం ఏదైతే హైత్నగర్లో నిర్వహిస్తున్న పాఠశాల ఉందో, ఈ పాఠశాలకు వాస్తవానికి గుర్తింపు లేదు, ప్రభుత్వం నుంచి గుర్తింపు లేదు. ఎలాంటి గుర్తింపు లేకుండా కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న సంఘటన మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇప్పుడు చనిపోయిన బాబు, ఎవరైతే 7th క్లాస్ చదువుతున్న బాబు ఉన్నాడో, అతను నైట్ చనిపోతే అతను అప్పటికప్పటికి హడావుడి చేసి హాస్పిటల్కి తరలించి పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళు తరలించడం జరిగింది. ఇక్కడ చదువుకుంటున్న అబ్బాయి గతంలో రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటూ ఇతనుకున్న మానసిక ఒత్తిడి వల్ల ఈ యొక్క పాఠశాలలో వద్దు అని చెప్పి మార్పించే ప్రయత్నంలో కూడా తల్లిదండ్రులు ఆ రోజు టీసీ కావాలని చెప్పేసి ఒక 2 నెలల క్రితం అడిగితే వీళ్ళు ఇక్కడ ఉన్న యాజమాన్యం కూడా వీళ్ళు టీసీ ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు ఇక్కడనే కంటిన్యూ చేయవలసి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ గుర్తింపు లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపిస్తుంటూ వాళ్ళకు ఇష్టం లేకున్నా కానీ వాళ్ళు టీసీ ఇవ్వకపోవడం వల్లనే ఈ విద్యార్థి బలైపోయింది అని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూసవచ్చిన సంఘటన ఉంది. ఇట్లాగే చూసినట్టయితే ఈ నారాయణ, శ్రీ చైతన్య ఏదైతే ఉందో కార్పొరేట్ సమస్యలు పూర్తిగా కూడా విద్యార్థుల ప్రాణాలతో చెలగటమైటు విద్యను వీళ్ళు ఒక వ్యాపారం చేసి విద్యను వీళ్ళు దోపిడీ చేస్తూ ఈ దోపిడీ వర్గాలన్నీ కూడా ఒకటే ఈరోజు విద్యా వ్యవస్థను మొత్తం కూడా వ్యాపార రంగంలోకి తీసుకొచ్చేసి వీళ్ళు అమ్ముకునే పరిస్థితి నెలకొన్నది. కాబట్టి ఈ విద్యా రంగంలో ఉన్న సమూలమైన మార్పులు చేసి ఈ ప్రభుత్వం కూడా వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఒక నెల రోజుల కాలం నుంచి చూసినట్టయితే శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో జరుగుతున్న పూర్తి సంఘటనలు మనం చూసినట్టయితే కూడా మనము పరిశీలించినట్టయితే ఇక్కడ ఉన్న విద్యార్థులు మానసికంగా ఎంతో ఇబ్బంది పడి వీళ్ళు పెట్టి టార్చర్ భరించలేక చనిపోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడైతే ఇట్లాంటి విద్యా సమస్యలు, గుర్తింపు లేని విద్యా సమస్యలు ఉన్నాయో ముందు వాటిని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము తెలంగాణ సోషలిస్ట్ విద్యార్థి సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఇది కార్పొరేట్ విద్యా సంస్థల్లో వరుసగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, అసలు ఇక్కడ జరిగింది ఏంటి, లోపటేమో? వాస్తవంగా చెప్పాలంటే ఈ కార్పొరేట్ సిస్టంలోనే లోపాలు ఉన్నాయి. ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రులకు ఏవో మాయమాటలు చెప్పేసి తీసుకొచ్చి ఈ బందర్దొడ్లో పిల్లలందరినీ ఒకే దగ్గర కుక్కేసి పిల్లలకు స్వేచ్ఛ లేకుండా, వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే చెప్పుకోకుండా, కనీసం చెప్పనీయకుండా కూడా చదువు ఒకటే చదువు అని చెప్పేసి వాళ్ళ మీద ఫోర్స్ చేయడం, ప్రెజర్ చేయడం. ఈ చలికాలంలో కూడా వాళ్ళని చల్లని రాత్రిలో వాళ్ళకు 4 గంటలకు లేపడము, దాని ద్వారా ఏంటంటే విద్యార్థులకు వాళ్ళకు లేనిపోయిన ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఏర్పడుతుంది. ఇక్కడ వాళ్ళ కౌన్సిలర్స్ లేవు, నీకు ఏమైంది, ఎందుకు లేయట్లేదు, ఎందుకు చదవట్లేదు అని చెప్పేసి వాళ్ళ నీట్గా పేరెంట్స్ తల్లిదండ్రుల వల్లే బుజ్జగించి వాళ్ళకు అవసరమైతే ఇంటికి పంపించి మళ్ళీ తీసుకొని అలా చదివించడం లేదు. వీళ్ళు ఒకటే ఫీజులు కావాలి, విద్యార్థులు రావాలి, వీళ్ళు కమర్షియల్గా వీళ్ళ ఇన్స్టిట్యూషన్స్ బాగుపడాలని చెప్పేసి ఎక్కడెక్కడ పర్మిషన్ లేకుండా, దీని మీద నియంత్రణ లేదు. ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ అయితే ఏంది,
ఇక్కడ ఇంటర్మీడియట్ అయితే ఏంది, బోర్డు అయితే ఏంది, వీళ్ళ మీద నియంత్రణ లేదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి ఎవరు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ విద్యార్థులు ఏ విధంగా ఉన్నారు, ఫుడ్ ఎలా ఉంది, విద్యార్థుల మీద పర్యవేక్షణ లేదు. వీళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట నారాయణ చైతన్యాలు. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం, ఇకనైనా తెలంగాణలో ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరే పిల్లలకు పేరెంట్స్గా ఈ విద్యా సంస్థలను మీరు టేక్ఓవర్ చేసుకొని ఇక్కడ ఢిల్లీలో ఏ విధంగా అయితే విద్యా ఆరోగ్యం ఫ్రీగా ఇస్తున్నారో కేజ్రీవాల్ ప్రభుత్వం ఆ విధంగా ఇవ్వాలని చేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయితే విద్యార్థులని ఇక్కడ తీసుకువచ్చి ఒక జైలు లాగా వాతావరణం క్రియేట్ చేసి విద్య చెప్తున్నారు తప్ప ఈ కార్పొరేట్ కాలేజీలకు సంబంధించి స్కూల్స్కి సంబంధించి పోలీసులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే బాబు చనిపోవడానికి స్కూల్కి సంబంధించిన యాజమాన్య నిర్లక్ష్యం వల్లే బాబు చనిపోయాడని చెప్పేసి కూడా బాబు తల్లిదండ్రులు ఆందోళనకు దిగడం జరిగింది. ఇక్కడ విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే బాబు మృతి కారణమైనటువంటి స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తారు.